కోర్స్ ఏపీలో వైసీపీ తన పట్టు కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఎక్కడ కూడా పట్టు చిక్కడం లేదు. కాగా ఇప్పటికే గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త వద్ద నుంచి రాజ్యసభ సభ్యుల వరకు జగన్ పై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతుంది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెంది 20 రోజులు గడుస్తున్నా అధినేత ఇంతవరకు కార్యకర్తలతో మమేకం కాలేదు. అయితే నిన్న మొన్నటి వరకు ఇక్కడ రాజకీయాలు చేస్తామని మాట్లాడిన వైసీపీ తాజాగా తమ రాజకీయాలు బెంగళూరును వేదిక చేసుకుంది. అక్కడి నుంచే ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేస్తామనే సూచనలు ఇస్తోంది. తాజాగా పలువురు వైసీపీ నేతలతో సమావేశాలు కూడా నిర్వహించారు. కానీ వైసీపీ నేతలు మాత్రం జగన్ విశ్రాంతి కోసమే బెంగళూరు వెళ్లారంటూ కవరింగ్ ఇస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. విశ్రాంతి కోసం గత కొన్నేళ్లుగా విదేశాలకు వెళ్తున్న జగన్ ఇప్పుడు బెంగళూరు వెళ్లడం ఏంటి అంటూ ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. బెంగళూరు కేంద్రంగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో అధినేత ఉన్నట్లు సమాచారం. జాతీయ నాయకుల మద్దతు లేకపోతే రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయాలు చేయడం ఇబ్బందికరమని ఇప్పటికే అధినేతకు తేల్చి చెప్పారట ఆ పార్టీ నేతలు. దీంతో ప్రస్తుతం వైసీపీ అంటా బెంగళూరుకు మార్చడంపై ఆసక్తి నెలకొంది. అసలు బెంగళూరులో ఏం జరుగుతుందంటూ చర్చలు సాగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే జగన్ బెంగళూరులో మఖం వేశారు. అక్కడి నుండే పార్టీ కార్యకలాపాలు నడిపిస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే మద్యము, ఇసుక సంబంధించి లావాదేవీలపై కూడా కొందరు మంత్రులతో మాజీ మంత్రులతో చర్చించడం జరిగింది. అయితే అక్కడి నుండి కొంతమంది కేంద్రంతో సహాయం ఉంటేనే మన పార్టీ మనుగడ సాధ్యమవుతుంది అని చెప్పడంతో అక్కడే ఉన్నట్లు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటుంది. కేంద్రంలోని ఏదో ఒక జాతీయ పార్టీ సహాయ సహకారాలు లేనిది ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ మనుగడ సాధించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే 2-3 రోజుల కాలంగా కొంతమంది ముఖ్యమైన నేతలతో లిక్కరు అలాగే ఇసుక సంబంధించి కూడా అనేక మంది ఆ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కానీ వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం అసలు ఎవరితో సమావేశం కాలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మాత్రం రకరకాలుగా ప్రచారాలు జరుగుతుంది. ఇక బెంగళూరు కేంద్రంగానే జగన్ గత 4 రోజులుగా కూడా ఆయన రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మరొక 2-3 రోజుల పాటు ఆయన ఇంకా బెంగళూరులోనే ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్లో కానీ అమరావతిలో కానీ ఉంటానని చెప్పిన జగన్ తాజాగా కర్ణాటక కూడా ఆయన మకాం మార్చి అక్కడి నుంచి తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నిన్న స్పీకర్ ఎన్నికకి బీజేపీకి సహకరించిన పరిస్థితి కనిపించింది. బీజేపీ నేతలు అడక్కముందే తాను మద్దతు ఇస్తానని చెప్పి జగన్ అంతటా జగనే ఆ పార్టీ నేతలు కూడా బీజేపీ నేతలకు సహకరించారు. ఇక మరొక వైపు కాంగ్రెస్ పార్టీ కూడా సహాయ సహకారాలు కావాలని చెప్పి కూడా డీకే శివకుమార్తో సమావేశమైనట్లు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఆ ప్రచారం అబద్ధమా నిజమా అనేది వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఎక్కడా కూడా ఖండించే సాహసం చేయలేదు. కానీ వరుసగా అయితే ఈ ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. డీకే శివకుమార్తో జగన్ భేటీ అయ్యారు. షర్మిలాని పీసీసీ నుంచి తప్పించాలి, తాను కాంగ్రెస్కి అనుంగుడుగా పనిచేస్తాను లేకపోతే విలీనం చేస్తానని చెప్పి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరి ఆ ప్రచారానికి సంబంధించి ఎవరు కూడా ఖండించే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇక మరొక వైపు ఆయన బెంగళూరు కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండి కనుక చేస్తే కొంత టెక్నికల్ పరంగా ఇబ్బందికర ఏర్పడుతుందని చెప్పి కూడా ప్రతిదీ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం ప్రభుత్వానికి చేరవేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఆయన బెంగళూరుకి మకా మార్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. రానున్న 2-3 రోజులు ఇంకా ఆయన అక్కడే ఉండి పార్టీకి సంబంధించిన ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ మరొక వైపు జగన్ మాత్రం కేవలం విశ్రాంతి కోసమే బెంగళూరు వెళ్ళారు. అక్కడ ఎటువంటి రాజకీయాలు కానీ ఎటువంటి భేటీలు కానీ సగట్లేదని చెప్పి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. విశ్రాంతి కోసం అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్ విదేశాలకు వెళ్ళాడు. ఆయన విశ్రాంతి అంటే ప్రతిసారి విదేశాలకు వెళ్తాడు. ఈసారి బెంగళూరు ఎందుకు వెళ్ళాడు, అది కూడా 9 సంవత్సరాల తర్వాత బెంగళూరు వెళ్ళాల్సిన పని ఏమిటి అనే దానికి సంబంధించి కూడా ఇటు వైసీపీ నేతలు ప్రతిపక్ష నేత అధికార పక్ష నేతలైతే తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని అయితే గుప్పిస్తున్నారు. కేవలం గత ప్రభుత్వ హయాంలో దోచుకున్న డబ్బుని పంచుకోవడానికి లెక్కలు చూసుకోవడానికి జగన్ బెంగళూరు కేంద్రంగా రాజకీయ కలాపాలు కొనసాగిస్తున్నారని చెప్పి అధికార పక్షం అయితే విమర్శలు చేస్తూ ఉంది. కానీ అధికార పక్షం నుంచి వస్తున్న విమర్శల విషయంలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచార విషయంలో కానీ ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా స్పందిస్తున్న పరిస్థితి ఏమాత్రం కూడా కనిపించట్లేదు. సో ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి మాత్రం కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ప్రసూన శివ, అయితే ఓటమి పాలై 20 రోజులు గడుస్తున్నా ఇంకా కార్యకర్తలతో భేటీ కాలేదు అని చర్చ నడుస్తుంది. కానీ మరోవైపు ఓదార్పు యాత్ర, రెండవ ఓదార్పు యాత్ర కూడా చేస్తా అని జగన్ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు వెళ్ళి బెంగళూరులో కూర్చున్నారు, ఏంటి ఎలా చూడాలంటారు?
అంటే ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త నుంచి రాజ్యసభ సభ్యుల వరకు కూడా జగన్ తీరుపై అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో చాలా చోట్ల బిల్లులు రాక సొంత నియోజకవర్గంలో పులివెందులకు సంబంధించి కానీ కడప జిల్లాలో ఎవరైతే గత ప్రభుత్వంలో పనులు చేశారో వారు బిల్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారు జగన్ తీరు పట్ల కూడా బహిరంగంగానే ఆయన ఎదుటగానే అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. సో ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఉంటే బిల్లులు రావాల్సిన వాళ్ళు ఓటమికి సంబంధించి ఇట్లా రకరకాల కారణాలకు సంబంధించి చాలామంది నేతలు జగన్పై అనేక రకాల ఒత్తిడులు విమర్శలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటన్నిటి కొన్ని రోజులు దూరంగా ఉండాలని చెప్పి కూడా జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతమైన బెంగళూరు కేంద్రంగా కూడా రాజకీయాలు కొనసాగిస్తున్నారు. మరొక వైపు దాదాపుగా 4వ తేదీన ఫలితాలు వస్తే ఈరోజు 27వ తేదీ వచ్చింది. అంటే దాదాపుగా 24 రోజులు గడుస్తున్నా కానీ ఆయన అసలు ఓటమికి సంబంధించి ఆ ముఖ్యమైన నేతలతో 1-2 సార్లు సమావేశమయ్యారు తప్ప కార్యకర్తలు గ్రౌండ్ రియాలిటీ అసలు గ్రామ స్థాయిలో పార్టీ పరిస్థితి ఏంటి, గ్రామ స్థాయిలో పార్టీ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, కార్యకర్తలకు కావాల్సిన ఏంటి, కార్యకర్తలకు ఎటువంటి ధైర్యం నింపాలి అనే కోణంలో జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటివరకు కూడా ఎటువంటి దిశానిర్దేశం చేయలేదు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఆయన పార్టీకి సంబంధించి ఏ విధంగా ఫోకస్ పెడతారు అనే దానికి సంబంధించి కూడా కొనసాగుతూ ఉంది. ఇక రెండో విడత హోదా ఏర్పాటుకు సంబంధించి కూడా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత రాష్ట్ర ప్రజల్లో ఇంకా వ్యతిరేకత అదేవిధంగా కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, వీరి పరిపాలన చూసిన తర్వాత వీళ్ళ ప్రభుత్వం కూడా ఇదే విధంగా ఉంటే వ్యతిరేకం వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొంత పాజిటివ్గా ఉంటే జగన్ హోదా ఏర్పాటు కూడా ఆంధ్రప్రదేశ్లో విజయవంతం చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ప్రస్తుతం.